పాకిస్తాన్ నాలుకకు నరం దిగినట్లుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. గురిగింజ తన రంగు చూసుకోకుండా పక్కోళ్ల వైపు ఏలు చూపించినట్లు పాకిస్తాన్ కూడా భారత్పై ప్రేలాపనలు పోతుంది. తమ దేశంలో టెర్రరిస్టులను పెంచి పోషించడమే కాకుండా భారత్పై కూడా తీవ్రవాదాన్ని ఉసుగొల్పుతున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్పైనే ఆరోపణలు చేస్తుంది. బలూచిస్తాన్ ప్రజలను దశాబ్దాలుగా అణగతొక్కుతూ అక్కడి ప్రజల ద్వేషాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ బలూచ్ వేర్పాటువాదులు ట్రైన్ను హైజాక్ చేస్తే దానికి భారత్ కారణమంటూ బురద చల్లుతుంది. అయితే పాక్ ప్రేలాపనలపై భారత్ ఎలా స్పందించింది? బలూచిస్తాన్ పోరాటంలో భారత హస్తం ఉందా? పాకిస్తాన్ పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తించే మొదటి అంశం తీవ్రవాదం. ఆ దేశ బార్డర్లో ఆర్మీ ట్రూపుల కంటే ఎక్కువగా టెర్రరిస్టుల టెంట్లు కనిపిస్తాయనటంలో సందేహం లేదు. పాకిస్తాన్ ఆర్మీ శిక్షణ శిబిరాల్లోనే తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తారనే ఆరోపణలు అంతర్జాతీయంగా ఉన్నాయి. కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టుల కార్యకలాపాలు తీవ్రంగా నడుస్తుంటాయి. పాకిస్తాన్ టెర్రరిజంపై అంతర్జాతీయ వేదికలపై అంతా దుమ్మెత్తిపోసిన సందర్భాలు ఎన్నో. పాకిస్తాన్ను ఆదుకున్న అమెరికా, చైనా వంటి దేశాల పర్యాటకుల్ని కూడా పాక్ టెర్రరిస్టులు టార్గెట్ చేయటం ఎన్నోసార్లు జరిగింది. ఇక కశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసే బీభత్సం వర్ణనాతీతం. పసిపిల్లల్ని తీసుకెళ్లి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులుగా తీర్చిదిద్దటంలో పాక్ పాత్ర కీలకంగా ఉంటుంది. భారత్లో జరిగిన తీవ్రవాద దాడుల్లో కనిపించే ప్రతి ఉగ్రవాదిలో పాకిస్తాన్ ప్రేరేపించే తీవ్రవాద భావాలు బలంగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉండే పాకిస్తాన్ టెర్రరిజం చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కానీ పాకిస్తాన్ మాత్రం అసలు టెర్రరిజం పేరు వినటమే ఫస్ట్ టైం అన్నట్లు డ్రామాలు చేస్తుంది. తాజాగా ఈ డ్రామాను పీక్స్ కు తీసుకెళ్లింది. పాకిస్తాన్ మోసం చేసి ఆక్రమించుకున్న బలూచిస్తాన్ లో ట్రైన్ హైజాక్ అయి అందులో భారత్ హస్తం ఉందంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తోంది. మార్చి 11న పాకిస్తాన్లో జఫార్ ఎక్స్ప్రెస్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఘోరమైన దాడి తరువాత పాకిస్తాన్ భారత్పై ఆరోపణలు చేసింది. ఈ హైజాక్ లో 24 గంటలకు పైగా ట్రైన్లో ఉన్న దాదాపు 200 మందిని బందీలుగా ఉంచి పాకిస్తాన్ ప్రభుత్వంలో బేరాలకు దిగారు బలూచ్ వేర్పాటువాదులు. అయితే బలూచ్ వేర్పాటువాద గ్రూపులకు మద్దతిస్తోందంటూ భారతదేశంపై పాకిస్తాన్ తరచుగా నిందలు వేస్తూ వచ్చింది. అయితే ఈసారి భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ హస్తం కూడా ఉందంటూ గురిగింజ సామెతను మరోసారి గుర్తు చేసింది. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ ఈ ఆరోపణలు చేశారు. దాడిని సమన్వయం చేసింది ఆఫ్ఘనిస్తాన్ అంటూ, దానికి భారత్ మద్దతు బలంగా ఉందంటూ నోరు పారేసుకున్నారు. పాకిస్తాన్ విధానంలో ఎటువంటి మార్పు లేదని, మళ్లీ వాస్తవాలు మారలేదని, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయటంలో భారతదేశం ప్రమేయముంది అని అలీఖాన్ బల్లగుద్ది చెప్పారు. ఈ హైజాక్ సంఘటనలో ఆఫ్ఘనిస్తాన్ కు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పాకిస్తాన్ దగ్గర ఆధారాలున్నాయని, భారత్ గ్లోబల్ అసాసినేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా భారత్ తన పొరుగు దేశాలను అస్థిరపరుస్తోందని అలీఖాన్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా పరిగణించే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ప్రస్తావిస్తూ BLAను భారత మీడియా కీర్తిస్తోందని ఆరోపించారు. అయితే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది. ప్రపంచ ఉగ్రవాదానికి నిజమైన కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి బాగా తెలుసని భారత విదేశాంగ శాఖ ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఎదుటివారిపై వేళ్లు చూపించి నిందలు వేయటానికి బదులుగా తమ దేశంలో లోపల ఏం జరుగుతోందో గుర్తించాలని హెచ్చరించారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని, దాన్ని అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే బాగుంటుందని హితవు పలికారు. See, the whole world knows, who is promoting terrorism. In India, when we have terror-related attacks,
where it is coming from. We all understand the genesis, the root of cross-border terrorism. So in this context, when the whole world knows who's the progenitor of cross-border terrorism, to say that we are trying to politicize something, etc., is totally immaterial. Everybody knows that there are people, there are countries who are responsible for cross-border terrorism, and we call upon Pakistan to take strict action. మరోవైపు జఫార్ ఎక్స్ప్రెస్ హైజాక్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ బాధ్యత వహించాలని పాకిస్తాన్ ప్రతినిధి పిలుపునిచ్చారు. ట్రైన్పై దాడి చేసిన వారు సంఘటన అంతటా ఆఫ్ఘనిస్తాన్ ఆధారిత ప్రణాళిక జరిగిందని, బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులతో ఆఫ్ఘాన్ ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించకుండా తాలిబాన్ ప్రభుత్వం చూసుకోవాలని కాబూల్ను కోరారు. ఖండించదగిన ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారు, దాని నిర్వాహకులు, దానికి ఆర్థిక సహాయం చేసేవారే ఈ చర్యకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఉగ్రవాదానికి నిజమైన స్పాన్సర్లతో సహా ఈ దాడికి సంబంధించిన వారందరినీ చట్టం ముందు నిలబెట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వంతో సహకరించాలని పాకిస్తాన్ ప్రతినిధి ఆఫ్ఘనిస్తాన్ను కోరారు. అయితే తాలిబాన్లు కూడా పాకిస్తాన్ వాదనలను వెంటనే తిరస్కరించారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కీ మాట్లాడుతూ బలూచ్ వేర్పాటువాదుల చర్యలు ఆఫ్ఘనిస్తాన్కు ఎటువంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. ఎదుటి వారిపై ఆరోపణలు చేసే బదులు దాని సొంత భద్రతా సవాళ్లను పరిష్కరించుకోవటంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలని కోరారు. అయితే ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు మాత్రమే కాకుండా ఈ సందర్భంగా ఆఫ్ఘాన్ సిటిజన్ కార్డ్ హోల్డర్లపై పాకిస్తాన్ తన వైఖరిని మరోసారి వెల్లడించింది. మార్చి 31న ఆఫ్ఘాన్ సిటిజన్ కార్డ్ హోల్డర్ల నిష్క్రమణ గడువులో ఎలాంటి మార్పులు లేవని ధృవీకరించింది. ఆఫ్ఘాన్ సిటిజన్ కార్డ్స్ విషయంలో మాకు ప్రత్యేక నిబంధన ఉందని, వారికి కొంతలో కొంత సడలింపు కూడా ఇచ్చామని, వారికి పాకిస్తాన్లో ఉండటానికి అనుమతించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం దయార్థ హృదయం తెలుస్తుందని అన్నారు. అయితే వాళ్లు ఉండటానికి ఇకపై అనుమతి లేదని, ఆఫ్ఘాన్ సిటిజన్ కార్డు ఉన్నవాళ్లు మార్చి 31 నాటికి దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక వాళ్లంతా పాకిస్తాన్లో అక్రమ నివాసితులుగా పరిగణించబడతారని, ఇంకా ఇక్కడే ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది అని పాక్ ప్రతినిధి అలీఖాన్ అన్నారు. నిజానికి పాకిస్తాన్లోని అతిపెద్ద భూభాగం, అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రావిన్స్ బలూచిస్తాన్. అయితే ఆ ప్రాంతంలోని నైరుతులు, ఖనిజ సంపద భారీగా ఉంది. అలాంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ దోచుకుతింటోందని చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్న అనేక సాయుధ తిరుగుబాటు గ్రూపుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఒకటి. 1947 విభజన సమయంలో బలూచిస్తాన్ను మోసం చేసి పాకిస్తాన్లో విలీనం చేయాల్సి వచ్చినప్పటి నుండి ఈ గ్రూపులు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాయి. ఆ ప్రాంత ప్రజలు వనరుల భద్రతతో పాటు చైనా నిధులతో అక్కడ నిర్మిస్తోన్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో హింస పెరిగింది. బలూచిస్తాన్లో బిఎల్ఏకి చెందిన దళాలు వందలాది మంది బలవంతంగా అదృశ్యం కావటం కూడా జరిగింది. ఈ పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వంపై స్థానికుల అసంతృప్తిని మరింత పెంచింది. దశాబ్దాలుగా నడుస్తున్న వేర్పాటువాద పోరాటంలో మరోసారి ఈ తాజా హింస చెలరేగింది. పాకిస్తాన్ ఎప్పుడూ రెండు నాల్కల వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఏదో జరిగిపోతుందంటూ మొసలే కన్నీరు కారుస్తుంది. తమకు సంబంధం లేని కాశ్మీర్పై దొంగ ప్రేమను ఒలకబోస్తుంది. తీరా చూస్తే ఈ డ్రామాలన్నీ భారతదేశాన్ని నిందించడానికే వాడుతుంది. ఒకప్పుడు ఒబామా బిన్ లాడెన్ను అమర వీరుడంటూ కీర్తించిన పాకిస్తాన్ తన దేశంలో తీవ్రవాదానికి భారత్ మద్దతిస్తుందని అనటం కామెడీ కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు కూడా అంతే.
బలవంతంగా ఆక్రమించుకున్న బలూచిస్తాన్ను అణచివేస్తూ అక్కడి కోపానికి మూల్యం చెల్లిస్తుంది పాకిస్తాన్. దానికి భారత్ను నిందిస్తూ కొత్త డ్రామాకు తెరలేపుతోంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ పాకిస్తాన్ తన తప్పులను గుర్తించలేదు. తన వైఫల్యాలకు బాధ్యత వహించకపోగా, తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టకపోగా, దానికి పొరుగు దేశమైన భారత్ నుండి సహాయం పొందుతున్న ఆఫ్ఘనిస్తాన్ను నిందించడం పాకిస్తాన్కు ఒక అలవాటుగా మారింది. భారత్పై ఎదురుదాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో యూరీ దాడి జరిగిన మరుసటి నాడి కాశ్మీర్లో 10 మంది ఉగ్రవాదులు చొరబాటికి విశ్వ ప్రయత్నాలు చేయడం, వారు కూడా భద్రతా దళాలతో హోరాహోరీగా యుద్ధం చేయడం, పాక్ సైన్యాధ్యక్షుడు రక్షణ మంత్రి భారత్పై అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించడం, తర్వాత ఐక్యరాజ్య సమితిలు పాకిస్తాన్ ప్రేలాపనలు, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగాయి. ఈ వ్యూహంలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిన పరిణామాలన్నీ కలిపి చూసినప్పుడు అనుమానాలు నిజమని అర్థమవుతాయి. నిజానికి పాకిస్తాన్లో అంతర్గతంగా సమస్యలు పెరిగినప్పుడల్లా వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడని అమలు చేస్తుంది. పాకిస్తాన్లో ప్రధానిగా గద్దెనెక్కిన వారంతా చెప్పే మాట ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తామని. అదే మాటను ప్రస్తుత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే పాకిస్తాన్లో పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులు అని 2 రకాలు ఉంటారన్నది ప్రపంచమంతా తెలుసు. వీళ్లలో పాక్ అనుకూల ఉగ్రవాదులంటే కేవలం భారత్ పైన మాత్రమే దాడులు చేసేవారని అర్థం. ఇక వారికి పాక్ ప్రభుత్వం సైనికాధికారులతో పాటు ఐఎస్ఐ, లష్కరే తొయిబా వంటి తదితర తీవ్రవాద సంస్థలన్నీ కావలసిన సహాయ సహకారాలు అందిస్తాయి. ఇది చాలా సందర్భాల్లో రుజువైన అంశం. ఈ టైప్ ఉగ్రవాదుల వలన పాక్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక రకంగా ఇలాంటి ఉగ్రవాదులకు గోప్యంగా అన్ని సౌకర్యాలు పాకిస్తాన్ కల్పిస్తుంది. ఇకపోతే రెండో రకం ఉగ్రవాద గ్రూపులు పాక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆత్మాహుతి దాడులు చేయడం, పాకిస్తాన్ వ్యతిరేక గ్రూపులతో సంబంధాలు పెట్టుకోవడం, పాకిస్తాన్లో ఎన్నికలు లేకుండా పూర్తిస్థాయి ఇస్లామిక్ స్టేట్గా రూపొందించడం వీరి లక్ష్యం. ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాక్ ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి వారి వలన చాలా సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. దీనికి తోడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులతో పాక్కు మరింత ఇబ్బంది కలుగుతోంది. అయితే ఈ సమస్యలపై పాక్ ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి భారత్ను నిందించడం బాగా నేర్చుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో పాక్ ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా దాడులు చేస్తున్నారు. వందలాది మంది పాక్ ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. వారిని కట్టడి చేయడంలో పాక్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో ప్రజలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. బహుశా అందుకే మళ్లీ భారత్పై పరోక్ష యుద్ధం ప్రారంభించిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా బలూచిస్తాన్ వేర్పాటువాదులు చేసిన చర్యకు పాక్ ప్రభుత్వాన్ని ఎవరు నిందిస్తారు అనే భయంతో ఆ దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్లీ భారత్ తమ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుందని పాక్ మొసలి కన్నీరు మొదలుపెట్టింది. పాకిస్తాన్పై భారత్ ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించదని పాకిస్తాన్కు స్పష్టంగా తెలుసు. అయితే ప్రపంచ ఉద్రిక్తతల మధ్య మరికొంతకాలం పాటు ఈ వేడిని కొనసాగించడానికి పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. తమ అంతర్గత సమస్యల నుంచి తప్పించుకోవడానికి భారత్పై నిందలు వేస్తూ కాలం వెల్లదీస్తుంది. పాకిస్తాన్ ఎంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన ఒసామా బిన్ లాడెన్ను అమరవీరుడంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు కీర్తించారు. పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ ఒసామా బిన్ లాడెన్ను చంపేందుకు అమెరికా బలగాలు పాక్లో చేపట్టిన ఆపరేషన్ను ప్రస్తావించారు. పాకిస్తాన్కు సమాచారం ఇవ్వకుండానే ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టి బిన్ లాడెన్ను చంపి అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడిందని కూడా ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పాకిస్తాన్పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వంలోని ఇతర నేతలు వెంటనే తేలుకొని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరుజారి అలా వ్యాఖ్యానించారంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ ఒక్క ఉదాహరణతో పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ఎలా సెలబ్రేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాకిస్తాన్లో అతిపెద్ద, అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ మొదటి నుండి స్వతంత్రంగా ఉండాలని కలలు కనేది. అయితే రష్యా వంటి సామ్రాజ్యవాద శక్తుల నుండి తమ వలస ప్రయోజనాలను రక్షించుకోవడానికి బ్రిటిష్ వారు బలూచిస్తాన్ను ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. కానీ బ్రిటిష్ వారు కూడా బలమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. సరిగ్గా ఈ పరిస్థితిని నాడు పాక్ వేర్పాటువాదానికి నాయకత్వం వహించిన మహమ్మద్ అలీ జిన్నా ఉపయోగించుకున్నారు. భారతదేశం నుండి పాక్ విభజన తర్వాత బలూచ్ రాజును పాకిస్తాన్తో విలీనం కావడానికి తీవ్రంగా ఒత్తిడి చేశారు. చివరికి పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగించి బలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలుపుకున్నారు. ఆ సందర్భంలో బలూచిస్తాన్ అధినేత భారతదేశాన్ని సహాయం కోరినప్పటికీ భారత్ మౌనంగా ఉంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్కు దిగలేదు. అయితే పాకిస్తాన్ బలవంతపు చర్యలు బలూచిస్తాన్ స్థానికులకు నచ్చలేదు. స్వతంత్ర బలూచిస్తాన్ అనే వారి కలను నాశనం చేసిన పాకిస్తాన్పై బలూచ్ వేర్పాటువాదులు మరింత దూకుడుగా ప్రచారం ప్రారంభించారు. దశల వారీగా జరుగుతున్న పోరాటంలో తాజాగా ట్రైన్ హైజాక్ చోటు చేసుకుంది. అయితే బలూచ్ వనరులను పాకిస్తాన్ దోపిడీ చేస్తుందని, బలూచిస్తాన్ను అణచివేస్తుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. బలూచిస్తాన్ ఎక్కువగా డ్రై ఏరియా, కానీ దాని భూగర్భంలో ఖనిజాలు, వనరులు సమృద్ధిగా ఉన్నాయి. చాగి జిల్లాలో ఉన్న రెకోడిక్, సైందక్ రెండు ప్రధానంగా బంగారం, రాగి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రావిన్స్ లో ఇనుప ఖనిజం, సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయితే స్థానిక ప్రజలకు చెందిన ఈ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని బలూచ్ ఆరోపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వంటి పలు సాయుధ గ్రూపులు పాకిస్తాన్ను ప్రతిఘటించడంలో ముందంజలో ఉన్నాయి. వీళ్ళంతా కలిసి పాకిస్తాన్ భద్రతా దళాలపై, సంస్థలపై, మౌలిక సదుపాయాలపై, ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి చైనా నిధులతో నిర్మించి ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. సో ఈ అస్థిరత వల్ల చైనా భయపడుతుందని బలూచ్ వేర్పాటువాదులు గ్రహించారు. దీంతో తమ డిమాండ్లను అంగీకరించమని పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న బలూచిస్తాన్ ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జఫార్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి హింసను సృష్టించారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా ఈ వివాదాన్ని ఇంత తీవ్రతరం చేశాయి. పాకిస్తాన్ దళాలు తమ ఉద్యమాన్ని అణచివేయడానికి వందలాది మంది కార్యకర్తలు, పౌరులను బలవంతంగా అదృశ్యం చేశారని బలూచ్ ఆరోపిస్తోంది. ఈ కోపం, అసహనం నుండి పుట్టిందే ఈ హింసాత్మక చర్య. దీన్ని గ్రహించకపోతే భారత్ను నిందిస్తూ పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ తన బుద్ధిని ఇప్పటికైనా మార్చుకుంటుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.